పోయినారా జనం పోయిందా 20 పోయినా నవీరు అది కాదు మరి ఆడ 10,000 పోతే పోనీ అని చెప్పి మరి మన డబ్బులు కూడా వడ్డీ డబ్బులు ఇచ్చామో మరి నష్టం కదా మన వడ్డీ డబ్బులు కూడా వచ్చి అమ్ముకోవాలి కదా అవి ఏనుకోరాయి అంటే ఇవి రకం డబ్బులు ఎక్కువన్నాయి మన 10,000 20,000 వచ్చిపోయింది అనుకున్నప్పుడు మన వడ్డీ డబ్బులు అనుకోవాలి ఎట్లా అనుకోవాలి కదా మా డబ్బులు కట్టినందుకు ఎవరికి ఇవ్వట్లేదు అందరికి ఇవ్వట్లేదు వచ్చే గుర్తుకుపోయి ఇచ్చి ఎందుకు ఇది అందుకే ఉన్నాయి ఇది ఇప్పుడు 10,000 పోయినా ఏం కదా ఇప్పుడు నేను 10,000 వచ్చేవాడు 10,000 ఇస్తే ఇక్కడ వచ్చేసేదే ఉందా ఏమైంది మరి నీకు ఏమంటుంది రేపటి సోమవారం నుంచి అక్కడ ఉన్నా చెప్పు మాకేమవసరం లేదు మమ్మల్ని తినేకుండా తాసుకుంటే మాకు ఇబ్బంది అవుతుంది చెప్తే ఏమని పిల్లడు వస్తాడు పిల్లడు అయిపోయిన తర్వాత తిరుపతి చెప్దాం మాకు ఇబ్బంది అవుతుంది తినకుండా అనుకుంటే ఏంది ఇప్పుడు అందరు కూర్చొని తిని ఒకవేళ లేచిపోతే ఏమన్నాడు అర్థం తినకుండా పోతే మిగతా తింటారు చెప్తలేనా ఎందుకు పోయినా మళ్ళీ పని చేస్తున్నా ఏమంటారు అమ్మమ్మ ఊకే మీద తిడుతుంటే నేను రాను మండే నుంచి అన్నారు దానికి అట్లా అంటారా ముఖం మీద అట్లా అంటాను కూడా ఎవరు ముఖం నిర్మలా నిర్మల అట్లా అమ్మమ్మ ఊకే నిర్మల తిడుతుంది అట్లా తిడుతుంటే కోపం వచ్చి నేను మండే నుంచి రాను మేడం అని అన్నారు అంటే అమ్మమ్మ ముఖం మీద అట్లా చెప్తారా మేడం గౌరవం లేదా అని నా తెలుస్తుంది ఏం గౌరవం వద్దనప్పుడు గౌరవం మనకు వద్దనప్పుడు మనకు గౌరవం ఏందా ఇక రాను మన ఇంకెక్కడ మనకాడ పని చేస్తుంటే ఉంటుంది వచ్చినప్పుడు వాళ్ళు షాప్ కడుక్కుంటారు అని అన్నారు షాప్ కడుక్కుంటారు వచ్చి ఆడికి వచ్చిందిగా వచ్చి ఒక్కొక్కరికి మా సారు పండగ వస్తుందంటే దులుపుతారు కడుగుతారు అన్నీ చేస్తారు నువ్వు ఒకటిన గిరాకీ లేనప్పుడు ఈ పనులు చేస్తాను అమ్మ నీకు ఒకటి నువ్వు కూర్చొని ముచ్చారు పెట్టగలదు పని లేనప్పుడు ఇలాంటి పనులు చేయొచ్చు కదా అని నేను పొద్దున దులుపుతుంటే సారే వద్దన్నాడు తర్వాత కరెంట్ లేనప్పుడు దులుపు లేవంటే నేను ఆగినా అని పొద్దున దులిపెట్టింది కదా సగం దులిపింది అదే సగం దులిపిన చూడు అని అన్నాడు నేనేం అట్లా ఒళ్ళు దాచుకోకు పని చేయకుండా ఉండను నేను చేయనా నేను దులుపుతాననే చదువుతానని అంటే సారే వద్దంటుంటాడు అని కిరాణా షాప్లో మా షాప్లో నువ్వైతే వస్తారు రాను వస్తారు కడుగుతారు మక్కులు వేస్తారు పనులు గిరాకీ ఇస్తారు నువ్వు లేకపోతే రూపాయలు బాగా రూపాయలు బాగా అట్లా కూర్చొని తప్పే ఉందని ఏమంటారు అంటే నువ్వు మేము కూడా కిరాణా షాప్లో పని చేస్తే నేను కూడా చేస్తాను మరి నువ్వు కూడా రూపాయలు చేస్తాను అని ఏమంటారు ఇద్దరు పంచాయతీ
కాదు నీతో పని పెట్టుకోవడం ఫంక్షన్ మొత్తం నీతో కొంచెం పని పెట్టుకోవడం అంతే నిన్న అంతే వేరే ఏం లేదు నిన్న ఆడటం కోసమే అంతే ఎటువంటి ఎడొచ్చి మరి అంతే మా మంచిగా ఉంటున్నావా ప్రశాంతంగా ఉంటున్నావు కదా అంతే అదే అది నాకు తెలుసు అంతే నాకు ఇంకా వేరే ఏం లేదు అక్కడ ఇంకా వేరే ఇంకా ఏం లేదు రికార్డ్ అవుతుంది మనం మాట్లాడడానికి రికార్డ్ అవుతుంది మనం మాట్లాడడానికి రికార్డ్ అవుతుంది అంటున్నా ఏమైంది రాదు డిలీట్ చేసి పడే అది చూస్తారా తప్పనుకున్నావా మన అదే సౌండ్ లేదు మన అదే వాళ్ళకి ఇస్తాం వాళ్ళకి ఇస్తాం మంచి పెట్టేస్తే అట్లా చూడడానికైనా మంచిగా ఉండాలి కదరా నేను పోయి బయట చెప్తాను బయట ఇష్టం కూర్చొని చెప్తాను Chalo,
ప్లాస్టర్ పెట్టచ్చు కదా అది ఫెవికాల్. ఖుషి वो समझो आप और घर नोड़ा बने करा मैंने ఇది తమిళ దామి విదేశీ దామి వస్తుంది ఇది ఆ విదేశీ దామి కదా మధ్య 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 మధ్యకై పడ్డ కూడా కింద పడకుండా ఎందుకు ఎట్లా పడింది కింద పడ్డా రెండు పోయినట్టున్నాయిగా కన్నయ్య కన్నయ్య చూడు మీద కూర్చోవస్తున్నా నీకు కూడా కూర్చుంటావా ఏం బాగున్నట్లా ఏం కాదు యువరాజ్ నేను మానస దగ్గర వేస్తాను ఎందుకు ఎందుకయ్యా వాళ్ళ పని మీద వాళ్ళు ఉంటారు వాళ్ళకేం పని అంటారు వాడికి డ్రెస్ తెద్దామండి ఎప్పుడు బ్యాగ్ కొనావా వీడికట మరి ఎట్లా ఎత్తుకొని వేస్తావు వద్దా వద్దా నువ్వేసుకోరా చాలా పడతాను పడతాను కన్నయ్య రేపు వీడికి ఏం డ్రెస్ వేయాలి ఫంక్షన్కి ఏమన్నా మంచిగా లేవు వీడికి ఏం బాగుంది పెళ్ళికి అదే వేసుకుంది మా అంత పెళ్ళికి కన్నయ్య